హాయ్ గైస్. ఈరోజు బెటాలియన్‌కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ గురించి అతనికి వస్తున్న పర్ మంత్ సాలరీ గురించి తెలుసుకుందాం. 2016 నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్‌గా నియమితులై 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని 2018లో కానిస్టేబుల్‌గా జాయిన్ అయిన కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది 2025లో అతనికి వస్తున్న పర్ మంత్ సాలరీ గురించి తెలుసుకుందాం. 2018 నుంచి 2025 వరకు 7 సంవత్సరాల సీనియారిటీతో ఆయనకు వస్తున్న పర్ మంత్ సాలరీ గురించి ఈ 7 సంవత్సరాల సీనియారిటీలో అతనికి ఎంత ఇంక్రిమెంట్ అయింది, బేసిక్ పే ఎంత ఇంక్రిమెంట్ అయింది అనేది క్లారిటీగా తెలుసుకుందాం. సో పే స్లిప్ చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ 6th ఐఆర్ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ చాతకొండ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇది వచ్చేసి 6th బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఎంప్లాయ్ పే స్లిప్ ఇది. సో ఇది పర్ మంత్ ఆఫ్ అక్టోబర్ నెలకు సంబంధించిన పే స్లిప్ ఇది. 6th బెటాలియన్ది చాతకొండ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఈ 6th బెటాలియన్ ఉంది. సో పే స్లిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పే స్లిప్లో భాగంగా ఫస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత ర్యాంక్ ఉంటుంది, డిసిగ్నేషన్ హెడ్ కానిస్టేబుల్, వర్కింగ్ ప్లేస్ ఈక్వాయ్, పోస్టింగ్ ప్లేస్ ఈక్వాయ్, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, టీఎస్డిఎల్ఐ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ప్రజెంట్ స్కేల్ 24,280 నుంచి 72,850 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అంటే ఇంక్రిమెంట్ డేట్ ఎప్పుడు తెలుస్తుందంటే 1 తారీఖు 2026 ఎందుకు ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది. భద్రతా అకౌంట్ నెంబర్ ఉంటుంది, పీఓ కోడ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, కార్పొరేషన్ నెంబర్ ఉంటుంది. సో ఎర్నింగ్ విషయానికి వస్తే ఎర్నింగ్స్ తెలుస్తుంది. ఇప్పుడు எனக்கு పర్ మంత్ బేసిక్ పే వచ్చేసి 34,690 రూపాయలు ఉంది. ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఫండ్ వచ్చేసి 1,735 రూపాయలు ఉన్నది. డిఏ 10,417 రూపాయలు, హెచ్ఆర్ఏ 4,510 రూపాయలు, అడిషనల్ హెచ్ఆర్ 2,000, ఆర్ఏ రిస్క్ అలవెన్స్ వచ్చేసి 175, క్విట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చేసి 150 రూపాయలు, ఏఎన్ఎస్ యాంటీ లెక్చరల్స్ అలవెన్స్ వచ్చేసి 4,857 రూపాయలు, స్పెషల్ అలవెన్స్ వచ్చేసి 950 రూపాయలు, అడిషనల్ అలవెన్స్ వచ్చేసి 850 రూపాయలు. సో ఇది టోటల్ ఎర్నింగ్స్ దానికి. సో డిడక్షన్ చూసుకుంటే గౌట్ డిడక్షన్ చూసుకుంటే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చేసి 4,511 రూపాయలు, తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ 1,250 రూపాయలు, జిఐఎస్ 30 రూపాయలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 200 రూపాయలు కట్ అవుతుంది. ఇది గౌట్ డిడక్షన్. నాన్ గౌట్ డిడక్షన్ కింద తెలుసుకుంటే భద్రత ఉంటుంది 1,600 రూపాయలు, ఆరోగ్య భద్రత ఉంటుంది 300 రూపాయలు, కార్పొరేషన్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది 2,000 రూపాయలు. ఇది అన్ని బెటాలియన్లకు ఉండదు, కొన్ని బెటాలియన్లో వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి హెడ్ కానిస్టేబుల్, పీసీసీ హెడ్ కానిస్టేబుల్స్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, కమాండెంట్ల వరకు వీళ్ళకి యొక్క అవసరం నిమిత్తం దీన్ని వాడుకుంటూ ఉంటారు. సో అంతే మొత్తంలో దానికి ఉన్న ఎల్ఐసి వెనక సపరేట్ ఎల్ఐసి ఒకటి ఉంది 1,972 రూపాయలు. సో అదర్ కటింగ్స్ వచ్చేసి 85 రూపాయలు కట్ అవుతుంది. సో టోటల్ ఎర్నింగ్స్ తెలుసుకుంటే ఇప్పుడు మనం ఆయనకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ గ్రాస్ పే వచ్చేసి 60,324 రూపాయలు, 60,324 రూపాయలు టోటల్ గ్రాస్ ఆయనకు. సో డిడక్షన్ ఏం లేకుండా. సో ఈ టోటల్ గ్రాస్ నుంచి ఈ గౌట్ డిడక్షన్స్ 5,991 రూపాయలు తీసేస్తే మనం నెట్ పే వస్తుంది. నెట్ పే వచ్చేసి 54,333 రూపాయలు. సో ఈ నాన్ గౌట్ డిడక్షన్స్ అంటే నెట్ పే నుంచి నాన్ గౌట్ డిడక్షన్స్ తీసివేయగా, నాన్ గౌట్ డిడక్షన్స్ 5,930 రూపాయలు తీసివేయగా ఆయనకు హోమ్ శాలరీ 48,390 రూపాయలు అనేది హోమ్ శాలరీ వస్తుంది. సో ఈ కింద ఫండ్ అదర్ అమౌంట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు నాన్ గౌట్ డిడక్షన్స్లో భాగంగా అదర్ ఫండ్ కింద ఏమేమి కట్ అవుతుందంటే బిఎన్ ఫండ్ అనేది 5 రూపాయలు కట్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఫండ్ అనేది 30 రూపాయలు కట్ అవుతుంది, స్పోర్ట్స్ ఫండ్ అనేది 10 రూపాయలు, విడో ఫండ్ అనేది 20 రూపాయలు కట్ అవుతుంది. మరియు ఈయనకు ఇదే హోమ్ శాలరీ కాకుండా టీఏ అనేది ఉంటుంది. టీఏ ట్రావెల్ ఎలిమెంట్స్ అనేది సపరేట్ ఉంటుంది. పర్ డే 300 చొప్పున టీఏ ఉంటుంది. సో 1 మంత్కి పర్ డే 300 చొప్పున 9,000 అనేది ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో ఆ టీఏని దీనిలో కలుపుకుంటే టోటల్గా 48,396 రూపాయలకి 9,000 యాడ్ చేస్తే 57,396 రూపాయలు అనేది మనకు హోమ్ శాలరీ కింద వస్తుంది. సో ఆ 9,000ని గ్రాస్ పేకి యాడ్ చేసుకుంటే 69,324 రూపాయలు అనేది టోటల్ గ్రాస్ పే ఉంటుంది. సో ఈ టోటల్ గ్రాస్ నుంచి గౌట్ అండ్ నాన్ గౌట్ డిడక్షన్స్ తీసేవేగా హోమ్ శాలరీ వచ్చేసి 57,396 రూపాయలు అనేది ఆయనకు బై హ్యాండ్ అనేది వస్తుంది. సో ఈ 7 సంవత్సరాల సర్వీస్కు ఆయనకు ఎంత ఇంక్రిమెంట్ అయిందంటే, సో 2020లో పిఆర్సీ అనేది వచ్చింది. 2020లో పిఆర్సీ వచ్చేసి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు ఉండేది. సో అంతకుముందు ఈయన వచ్చేసి 2018లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనకి 2018లో 16,400 రూపాయల నుంచి 49,700 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఉండేది 2018లో. సో ఈయనకు పిఆర్సీ అనేది 2020లో రావడం వల్ల ఆయనకు 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలకి ఈయన పే స్కేల్ అనేది చేంజ్ అయింది. సో ఈయన చూసుకుంటే ఈయన బేసిక్ పే వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం 7 సంవత్సరాల సర్వీస్లో ఉన్న సీనియారిటీ బట్టి ఈయనకు ఉన్న బేసిక్ పే వచ్చేసి 34,690 రూపాయలు. సో ఈయనకు బేసిక్ పేకి 7 సంవత్సరాల సర్వీస్కి ఈయన ఇంక్రిమెంట్ వచ్చేసి నియర్లీ 10,410 రూపాయలు అనేది ఈయన ఇంక్రిమెంట్ జరిగింది 7 సంవత్సరాల్లో. సో టోటల్గా ఆయనకు హ్యాండ్ శాలరీ వచ్చేసి
సో టోటల్గా ఈయనకు హ్యాండ్ శాలరీ, సో హోమ్ శాలరీ వచ్చేసి 57,396 రూపాయలు అనేది ఈయనకు బై హ్యాండ్ రావడం జరుగుతుంది ఒక హెడ్ కానిస్టేబుల్కి, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్కి. ఇక్కడ మీకు వర్కింగ్ ప్లేస్, పోస్టింగ్ ప్లేస్ అనేది ఈ కాయిన్ ఉంది కదా. సో ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థలో కంపెనీస్ అనేవి ఉంటాయి. సో కంపెనీలు వచ్చేసి ABCDEF అలా కంపెనీస్ అనేది ఉంటాయి మనకు. ఒక్కో కంపెనీకి 110 నుంచి 130 మధ్యలో స్ట్రెంత్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి స్ట్రెంత్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్న పొలిటీషియన్లకు బందోబస్తుగా కంపెనీలు అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ కంపెనీస్ గురించి ఇవి ఎలా వర్క్ చేస్తాయి, కానిస్టేబుల్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, TGSP కానిస్టేబుల్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.